హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మేము అనుకోకుండా ద్వారకా తిరుమల వెళ్ళాం. నిజంగా చాలా రోజులు బట్టి దేవుడి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఎన్నో ఆటంకులు, ఎన్నో అడ్డంకులు వచ్చాయి. నాకైతే గత కొన్ని రోజులుగా హెల్త్ అయితే అసలు ఏం బాగోలేదు. అసలు ఏం సహకరించలేదు. కానీ భగవంతుడి మీద భారం పెట్టి వెళ్ళిపోయాను. ముందు రోజు వరకు అసలు లేవలేను నేను. 10 నిమిషాలు కూడా లేచి కూర్చోలేను నేను. దేవుడి దర్శనం అనేసరికి మరుసటి రోజు కల్లా నాకు ఎలా ఎంత ఎనర్జీ వచ్చిందో, ఎలా నా ఆరోగ్యం కుదుటపడిందో నాకే తెలియటం లేదు. దేవుడి మీద భారం పెట్టి, తండ్రి నీ దర్శనం కావాలి అనేసుకొని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరిపోయాం. 10 నిమిషాలు కూడా లేచి కూర్చోలేను నేను. 10 అవర్స్ జర్నీ చేశాను బైక్ మీద. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి దర్శనం అయితే బాగా జరిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దర్శనం అయిపోయాక ఇలా బయటకొస్తే ఇక్కడ దుకాణాల్లోని మంచి మంచి సామాన్లు, దేవుడి ఫొటోసు మంచి మంచివన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. నేనైతే మొత్తం షాపులన్నీ చుట్టూ తిరిగి అన్నీ చూసొస్తున్నాను. నాకు ఇలాంటివంటే చాలా చాలా ఇష్టం. ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళి గోశాలలోని గోదర్శనం చేసుకొని పైకి వెళ్ళి భోంచేసి వెళ్ళిపోదామని బయలుదేరాం. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అదే అంటారు కదా, దేవుడి దయ లేనిదే ఏది జరగదని. నిజంగా దేవుడి దయ ఉండబట్టి నేను లేచి దేవుడి దర్శనం చేసుకోగలిగాను. నా ముడుపు కూడా నేను సమర్పించగలిగాను. చూడండి, ఇంత ఎండలో నేను మ్యాటి మీద నడుచుకొని వెళ్తే ఇతను మాత్రం సైడ్ నుంచి కాలు కాలుతుందో నడుచుకొని వెళ్ళిపోతున్నారు. గోశాలకు వచ్చేసాం. గోశాలకు వచ్చి ప్రదర్శన చేసి గోవులు దర్శించుకున్నాం. నాకైతే మనసుకు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. మన మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు ఉంటాయి. కానీ అదేంటో కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళగానే అన్నీ మటుమాయమైపోయాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదేనేమో దేవుడి మహిమ. అందుకే అప్పుడప్పుడు దేవుడిని కూడా చూడడానికి ఇలా దూరం ప్రయాణాలు చేసి వెళ్తుంటే మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడైతే మేము పైకి వెళ్ళి భోంచేసి బయలుదేరిపోదాం అనుకుంటున్నాం. పైకి వెళ్తున్నాం. ఇంకా పైకి వెళ్ళి భోంచేసి రిటర్న్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళిపోయాం. నేనైతే ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇదే రావడం నాకైతే నిజంగా మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా భోజనాలు చేసి రిటర్న్ వెళ్ళిపోతూ దారిలోని సత్యం తల్లి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్.